ఖమ్మం మండలం లింగోజిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమైన 3 సంవత్సరాల లక్షిత్ అనే బాలుడు శవమై తేలాడు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల్లో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 2 రోజులుగా 10 బృందాలుగా ఏర్పడి బాలుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును చేపట్టారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేను బాబు 9:30కి వదిలిపెట్టి వచ్చాను అంగన్వాడీలో. 11కి స్కూల్ నుంచి బయటకు వచ్చాడు కానీ ఇంటికి రాలేదు. నేను 12:30 టైంలో వెళ్ళాను ఫుడ్ పెట్టడానికని వెళ్తే అప్పటికి లేడు సార్. స్కూల్లో ఆయా వాళ్ళని అడిగితే ఇంటికి వచ్చేసి ఉంటాడు అనుకున్నాము అని చెప్పాడు సార్. స్కూల్లో లేరు, ఇంటికి రాలేదు, బాబు మిస్ అయ్యాడు సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, ఊరంతా చెక్ చేసాము సార్, ఎక్కడా కనిపించలేదు. డ్రోన్స్ పెట్టి కూడా చెక్ చేసాము, ఎక్కడా కనిపించలేదు సార్. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. నా పేరు సురేఖ సార్, నేను బాబున్నాను. ఖమ్మం మండలం లింగోజిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమైన 3 సంవత్సరాల లక్షిత్ అనే బాలుడు శవమై తేలాడు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల్లో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 2 రోజులుగా 10 బృందాలుగా ఏర్పడి బాలుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఖమ్మం మండలం లింగోజిపల్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం అదృశ్యమైన లక్ష్మిత్ రెడ్డి అతను ఈ రోజు శవమై కనిపించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళిన పాఠశాలకు వెళ్ళిన విద్యార్థి తిరిగి వచ్చేటప్పుడు కనిపించకపోవడంతో వాళ్ళ తల్లి ఆందోళన చెంది పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అక్కడ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అప్పటి నుండి అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ ఎటువంటి క్లూ దొరకలేదు. అప్పటికి డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చారు, అనేక విధాలుగా చూశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మిత్ రెడ్డి బతికే ఉన్నాడు, ఎక్కడికక్కడ దొరుకుతాడనే ఆశతోటి ఉన్నారు ఇప్పటి వరకు. ఈ రోజు ఉదయం పొలాల్లో శవమై కనిపించడంతో అక్కడ సమాచారంతో పోలీసులు అనేది అక్కడికి వెళ్ళడం జరిగింది. దీని మీద పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఇలాంటి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఇతన్ని చంపారు అనే దాని మీద దర్యాప్తు జరుగుతుంది. పూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.